రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈరోజు కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్టు రిమాండ్ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై ఈరోజు మొదటిసారిగా విచారణ జరగనుంది. అదే సమయంలో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్న రోజ్ అన్ని కోర్టులో కూడా రెండవ విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా కేజ్రీవాల్ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరుపరచనున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. అయితే మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తనను అరెస్టు చేసి రిమాండ్ విధించడాన్ని అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై తక్షణమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని సీఎం కేజ్రీవాల్ తరఫున డిమాండ్ చేశారు. ఇక ప్రజాస్వామ్య సూత్రాలపై ఆధారపడిన దేశంలో తన అరెస్టు దాడి అని కేజ్రీవాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థుల స్వేచ్ఛపై ఈడీ దాడి చేసిందన్నారు. పిఎంఎల్ఏలోని సెక్షన్ 19 ప్రకారం నేరాన్ని అంచనా వేయడానికి ఈడీ ఎలాంటి ఆధారాలు కలిగి లేదని ఆరోపించారు. ఈడీ చేసిన అరెస్టు కేవలం సహనిందితుల పరస్పర విరుద్ధమైన ప్రకటనల ఆధారంగానే జరిగిందన్నారు. ఈ సహనిందితులు ఇప్పుడు ప్రభుత్వ సాక్షులుగా మారారని ఆరోపించారు.